ఇది మొత్తం కూడా ఏమైపోయిందంటే ఇక్కడ మనం గమనిస్తే అడిగి పోయి చూస్తే ఇది 1 కిలోమీటర్ బార్ల వరకు ఇదే ఉంటుంది. ఎక్కడిది ఆ అన్నారం బ్యారేజ్ దగ్గర ఇది, సుందిల దగ్గర ఇదే పరిస్థితి, ఆ తర్వాత మేడిగడ్డ కూడా ఇదే పరిస్థితి. సో ఈ యొక్క నిర్మాణం చేపట్టిన మొత్తం కూడా పేక మేడ ఇదని చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఓ ప్రాజెక్టు కడితే నాగార్జున సాగర్ పోతే చూడడానికి ఆహ్లాదకరంగా కనబడుతుంది. తర్వాత ఇక్కడ మనది మిడ్ మానేరు ఆడిపోయి చూసినా కూడా కరీంనగర్ పోతుంటే రోడ్డుకే కనిపిస్తుంది, మనకి ఒక ఆహ్లాదకరంగా చాలా చక్కగా కనిపిస్తుంది. ఇడిపోయి చూస్తే మొత్తం ఇట్లా ఓ రోజు నీళ్లు ఉంటే ఓ రోజు నీళ్లు ఉండయి, మొత్తం కూడా కంప్ అయిపోయింది, మురుకు నీళ్ళు అయిపోయినాయి మొత్తం. అవన్నీ ఫ్లోటింగ్ ఉంటేనే వాటర్ ఏమైనా కూడా బాగానే ఉంటుంది. ఈ ఫ్లోటింగ్ లేకుండా రివర్స్ పంపింగ్ అని చెప్పి ఇక్కడిదిక్కడనే మనం ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఈ వాటర్ బాటిల్ని రీసైక్లింగ్ అని అంటే ఒకసారి మనం షేక్ చేసి పడేస్తే ఎట్లయితే వాటర్ మనం తాగుతాం మనం, అట్లా అయిపోయినాయి ఈ గోదావరి నీళ్ళు మొత్తం కూడా. ఇక్కడిదిక్కడనే మేడిగడ్డ దాకా ఫస్ట్ ఇక్కడ ఎల్లంపల్లి నుంచి సుందిలోకి పోతే సుందిలో నుంచి అన్నారం నుంచి మేడిగడ్డ, మళ్ళీ ఏమవుతుంది మేడిగడ్డ నుంచి రివర్స్ పంపింగ్, మళ్ళీ మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి మళ్ళీ సుందిలో నుంచి ఎల్లంపల్లి. ఇదే పరిస్థితి. వాటర్ మొత్తం కూడా ఇట్లా మనం వాటర్ బాటిల్ వాటర్ షేక్ చేసినట్టుగా అవుతుంది. మరి నీళ్ళు ఏమైనా ఉపయోగపడుతున్నాయంటే ఇంతవరకు డిపిఆర్ లేదట, దీనికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎక్కడెక్కడికి ఇస్తున్నాం, ఏ రకంగా ఇస్తున్నాం, నీళ్ళకి సంబంధించి ఏం లేదు. ఇక పైపెచ్చు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారు, ఓ రాష్ట్ర వ్యాప్తంగా సూర్యాపేటకు ముద్దాడేది కాళేశ్వరం నీళ్ళేనట, మెదకును ముద్దాడేది కాళేశ్వరం నీళ్ళేనట, పెద్దపల్లిని ముద్దాడేది కాళేశ్వరం నీళ్ళేనట, కరీంనగర్ని ముద్దాడేది కాళేశ్వరం నీళ్ళేనట. ఎవరు చెప్పింది? హరీష్ రావు గారు గత ప్రభుత్వంలో చెప్పిన మాట అది. ఇక ఆఖరికి వస్తే ఏమైపోయింది, ఈ బీటల వారినట్టుగా ఉఫ్ఫాన్ ఊదితే పోయినట్టుగా మొత్తం కూడా ఊడిపోతున్నాయి. ఇట్లా రక్షణ గోడలు మొత్తం కూలిపోయినాయి అట కింద రక్షణ నిర్మాణాలు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్ తీవ్రమైన సమస్యలు 3 ఏళ్ల క్రితం ఎదురైనా వాటిని పరిష్కరించి తగిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం జరిగినట్టు వెల్లడైంది. గేట్ నిర్వహణలో సమస్యల లోపాలు, గేట్ ఎత్తినప్పుడు నీరు కిందకు, గేట్ లిఫ్ట్ చేసేవాడికి లిఫ్ట్ అవుతాయి వాటి గేట్లు. ఇది ఈనాడుకు సంబంధించిన వార్తా కథనాలు, దానికి సంబంధించిన విశ్లేషణ. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే చలాన్ల యొక్క సబ్సిడీ పొడిగింపు 31 వరకు పొడిగింపు. హైదరాబాద్ ఇది ప్రభుత్వం ప్రకటించిన ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల సబ్సిడీ ఆఫర్ను ఈ నెల 31 వరకు పొడిగించారు. రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ కోరారు. ఇక సబ్సిడీ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు 1.29 కోట్ల పెండింగ్ చలాన్లు లైట్ క్లియర్ అయ్యాయని, వాటి ద్వారా ప్రభుత్వానికి 113 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఇన్ని చలాన్లు క్లియర్ అయినాయట. 1,29,00,000 చలాన్లు క్లియర్ అయితే ఇందాక మనం తప్పుగా ఆలోచించిన 129 కోట్లు అనుకున్నాం యాక్చువల్గా. కానీ ఇన్ని చలాన్లు 1 కోటి చలాన్లు ఉంటే 113 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందట. 113 కోట్ల రూపాయలు అంటే ఎంత మేరకు ట్రాఫిక్ ఉల్లంఘనలు జరుగుతున్నాయో మనకు అర్థం కావాలి. అక్కడ పైసలు వచ్చినాయని కాదు విషయం, ఎంత దగ్గర ప్రజల దగ్గర వాళ్ళ సొమ్ములు ఆగుతున్నారు, మరి సొమ్ములతో ఏం చేస్తున్నారు అంటే రోడ్డు సరిగ్గా ఉండయి పోతే, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నియంత్రణ ఉండదు, అక్కడ ట్రాఫిక్ ఫోటోలు కొట్టడానికి తప్ప అక్కడ పోలీసులు అధికారులు వచ్చే మోటివేట్ చేయడమో లేకపోతే ఎందుకు ఆపడమో ఏందని చెప్పి ఇక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. మీరు ఎక్కడ ప్రధాన కూడల్లో హైదరాబాద్లో చూసినా ఫోటోలు కొట్టడం కోసం మాత్రమే ట్రాఫిక్ సిగ్నల్ అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నట్టు కనిపిస్తుంది అప్పుడప్పుడు. అందరి గురించి ఆరోపణ చేయడం కాదు, ఇది ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఇక్కడ ట్రాఫిక్ ఉల్లంఘన జరిగిందని అంటే ఎవరో ఒక్కరి వల్లనే యాక్సిడెంట్ అయ్యేదంటే నేను కరెక్ట్గా పోయినా ఎదుటి కరెక్ట్ రాడు కదా. సో నేను కరెక్ట్గా పోదామన్న ట్రాఫిక్ సమస్యలు ఎందుకు వస్తాయి, ఎందుకు ఇబ్బందులు పడుతున్నారంటే నేను కరెక్ట్గా పోయినా ఎదుటి కరెక్ట్గా వస్తున్నాయి, అందరం ఫాలో అవుతున్నాయి కదా. అందరిని ఫాలో చేయించాల్సిన బాధ్యత పోలీసు అధికారులది. ఇది సుమారుగా ఈ పద్ధతి ప్రారంభమై ఎప్పుడైతే 5 సంవత్సరాలు కావస్తుంది కదా ఈ ఫోటో సిస్టమ్ ప్రారంభమై 5 సంవత్సరాలకు ఏం మార్పు జరిగింది? ఏటా